ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. మేమంతా కూడా ఆదులపేట గ్రామ నివాసులము. నా పేరు జంపన్న. ఈరోజు మా గ్రామంలో పుట్టి వారు అనేక రకమైన ఎత్తుకులుగా ఎదిగి చాలా పేరు సంపాదించుకున్న ఖ్యాతి వారికి సొంతం జరిగింది. ఈరోజు మనము వారింటిని కూడా సందర్శన చేస్తున్నాము. మీరు ఇంటికి కూడా లోపలికి పోయి చూపుతానండి. వారు చదువుకున్నటువంటి ప్లేసులు, వారు పుట్టినటువంటి స్థలాన్ని మనం చూద్దాం రండి. మనం చూసుకుంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు వీరు ఇక్కడనే ఈ కిటికీ దగ్గరనే వారు జన్మించినారు. వారి చిన్నతనం బాల్యంలో వారు చదువుకొని ఇక్కడే హోంవర్క్ చేసుకునేవారు. అలాగే ఇది మన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారి యొక్క గృహంలోకి మనం వచ్చేసాము. ఇప్పుడు ఈ కిటికీ దగ్గర వారు చదువుకున్న బాల్యంలో ఇక్కడ హోంవర్క్ చేసుకుంటూ ఆ బావిని అక్కడ బావి దగ్గర వాళ్ళు ఆట ఆడుకునేది. వాళ్ళ సొంత ఊరు, సొంత ఇల్లు. నాగేశ్వర సార్ గారి వాళ్ళ సొంత ఇల్లు ఇది. తను ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే పెరిగిండు, ఇక్కడే పుట్టి పెరిగి మన గ్రామాన్ని అభివృద్ధి చేసిండు ఆ మనిషి. మంచిర్యాల జిల్లాలోని మందవారి మండలం ఆదిపేట గ్రామ నివాసులుగా ఈరోజు మనం ఇందాక చూసినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, ఆధ్యాత్మిక చింతన విశ్లేషకులు, వారింటిని మనము సందర్శన చేసినాము. వారు చదువుకున్న కుర్చీని కూడా చూపెట్టినాము. వారు జన్మించిన ప్లేస్ కూడా చూపించినాము. గత 4 రోజులుగా రాష్ట్రంలో వారి పైన కొందరు వ్యక్తులు వారి గౌరవాన్ని తగ్గిస్తూ సోషల్ మీడియాలో అనేక రకమైన మాటలు వాళ్ళు అనుచితంగా మాట్లాడడం జరుగుతుంది. కావున మేము వారి మాటలను మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఈ ఆదిపేట గ్రామం అంతా కూడా మేము ఒకటే విషయం చెప్తున్నాము. నాగేశ్వరరావు గారు ఈ ఆదిపేట గ్రామంలో జన్మించినారు. గొప్ప వ్యక్తిగా వారు పేరుగాంచినారు. వారు ఎమ్మెల్సీ ఉన్న టైంలో మా గ్రామస్తులందరం కూడా మేము ఆయనకు ఆహ్వానించినాము. సార్ ఊరికి రావాలి సార్ అని. ఊరికి రమ్మనితోటి మా భిన్నపాటి మన్నించి వారు 2007 టైంలో వాళ్ళు వచ్చి ఆ ఊరిని సందర్శించగా వాళ్ళ స్నేహితుల ద్వారా, గ్రామస్తుల ద్వారా సార్ చెరువు బాగలేదు సార్, చెరువుని కొంచెం మరమ్మతులు చేయించాల్సి ఉంది సార్ అని చెప్పగానే, ఒక మాట చెప్పగానే వారు ఎంబడే స్పందించి అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగి సార్ మా ఊరు కోసం, చెరువు కోసం మీరు మాకు సాయం చేయాలని వాళ్ళు అడగడంతో అక్షరాల 67 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజుల్లో ఎర్ర చెరువును మరమ్మతులు చేయించి మంచిగా చేయించి వారు చేయించినారు. అంతకుముందు ఆ చెరువు కింద 1 ఎకరాకు గాను ₹1,00,000, 2 లక్షల రూపాయలు మాత్రమే విలువ ఉండేది. ఆ చెరువు పనులు జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలుగా ఈరోజు డిమాండ్గా ఉంది. అంతకుముందు పంటలు కూడా సరిగ్గా పండలేదు. వారు చెరువు మరమ్మతులు చేసిన తర్వాత పంటలు కూడా అనేక రకమైన 2 రకాల పంటలు కూడా మేము తీసుకుంటున్నాము. మా రైతుల కళ్ళల్లో, మా ఊరి గ్రామస్తుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూపెట్టిన మా గొప్ప నాయకుడు మా ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు వీరి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే వారితో ఆడుకున్న వారు, వారి స్నేహితులు చాలా వరకు చెప్తూనే ఉన్నారు. అలాగే ఆదిలపేటలో కొన్నారంలో 2 స్కూళ్ళు ఉంటాయి. 2 స్కూల్లో చిన్నపిల్లలకు గాను కంపౌండ్ లేకపోయినా, వాళ్ళకు మరుగుదొడ్లు లేకపోయినప్పటికీ వారు అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి మరుగుదొడ్లు, కంపౌండ్ వాళ్ళు కట్టించినారు. అలాగే వారికి త్రాగునీరు లేకున్నా కూడా ఆ విద్యార్థులు తాగునీరు ఉండాలని చెప్పి వారి త్రాగునీరు కూడా ఆ 2 స్కూళ్లకు ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తులు పట్టుకొని కేటీఎం బ్యాచ్ అని, చేయబెట్టి బ్యాచ్ అని మీరు ఎటువంటి మాట్లాడితే మాకందరికి మనసులు వచ్చుకుంటుంది. బాధగా వచ్చే మనసులతో కూడా మేమంతా కూడా తీసుకోలేకపోతున్నాము. వారం రోజుల నుంచి చూస్తున్నాం, మాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అంత మంచి వ్యక్తులు పట్టుకొని మీరు ఎటువంటి మాట్లాడుతుంటే మేము దాన్ని తీసుకోలేకపోతున్నాం. గ్రామస్తులుగా ఈ గ్రామస్తులు జన్మించిన మేమంతా కూడా. ఇంకొక విషయం కూడా మీకు ఈ విషయం చెప్పాలి. మా ఊళ్ళో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కు ఆ రోజుల్లోనే సారు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే టెంపుల్ కూడా ఒక 10 లక్షల రూపాయలు వారు అప్పుడు సాక్షి చేయించారు. అలాగే వారి చిన్నతనంలో బాల్యంలో మందమర్లపూర్ అనే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో వారు చదువుకున్నారు. ఆ చదువుకున్న తర్వాత మొన్నటి దాకా 10th, ఇంటర్ మాత్రమే అక్కడ పర్మిషన్ ఉండి స్కూల్ ఇచ్చేవారు. తర్వాతి రోజులలో డిగ్రీ కూడా వారు కట్టించినారు. దానికి పర్మిషన్ లేకుంటే ఇప్పుడున్న వారికి ఉన్న సంబంధాలు, పరిచయాల ద్వారా సారు
డిగ్రీ కాలేజ్ కూడా పర్మిషన్ వారు ఇప్పించడం జరిగింది. వారికి డబ్బు వ్యామోహమా, వారికి డబ్బు చూడలేని వ్యామోహమా? వారు అనుకుంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రి పదవులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రకమైన రాజకీయ పార్టీలు వాళ్ళకు పదవులు ఇచ్చడానికి సిద్ధంగా ఉండేది. అలాంటి వ్యక్తులను పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆ వ్యక్తి భావాన్ని హనున్యంగా కిందికి దిగదార్చు మాట్లాడుతున్నారు. మేము తీసుకోలేదు. వారి డబ్బే ముఖ్యం అనుకుంటే అనేక రకమైన వాళ్ళు రకాలుగా అతను డబ్బు సంపాదించుకునేవారు. ఇంకొక విషయం కూడా మేము ఈ సందర్భంగా చెప్పాలి. శకరాం గారు, రాజయ్య గారు, కోశయ్య గారు, గంగూబాయి గారు, లక్ష్మమ్మ గారు, కృష్ణయ్య గారు, మంగళ మల్లయ్య గారు, వీళ్ళందరి పేర్లు చెప్తూ జంపయ్య ఆ రోజు చెరువు దగ్గర ఒక 10 ఎకరాల భూమి తీసుకోండి సార్ అని చెప్పి అతనికి విజ్ఞప్తి చేసిరట. విజ్ఞప్తి చేస్తే వాళ్ళు ఆయన ఒకటే మాట్లాడాడు, నాకెందుకు శకరాం గారు, నాకెందుకు రాజయ్య గారు, నాకు భూమి ఎందుకు, మన ఊరు చల్లగా ఉండాలి, మీరందరూ మంచిగా ఉండాలి, నేను ఊళ్ళో పుట్టినా కాబట్టి నేను చెరువుకు మంచి పని చేసినా సరిపోతే నాకు భూములేం కొనని ఇక్కడ అని చెప్పి వారు గొప్ప మాట చెప్పినారు. ఆ రోజుకిన వాళ్ళు 10 ఎకరాల భూమి కొంటే 2 లక్షలకు వచ్చే భూమిని 20 లక్షలు కొంటే ఈ రోజు 30 లక్షలతో లెక్కేసుకుంటే వారికి 2,50,00,000 నుంచి 3 కోట్ల రూపాయల దాకా వచ్చేది. వారికి డబ్బు మీద వ్యామోహమా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఈ మాటలు మాట్లాడుతుంటే మాకు అంతా కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ పెంకుటిల్లో దిగువ మధ్య తరగతిలో వారు జన్మించినారు. వాళ్ళ ఇల్లు కూడా మేము చూస్తాం, వీడియోకి మేము ఇందాక చూపించినాము. పెంకుటిల్లు ఉంది. ఇది ప్రజలే కావాలి, ఊరే కావాలి, మంచి విశ్లేషకులు వారు. కాబట్టి ఈ వీడియోను తెలుగు ప్రజలు ఎక్కడకుండా చూసి సారు మీద ఎలాంటి నిందలే చేస్తున్నారో, వారి గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నారో వారికి తెలుగు ప్రజలంతా మద్దతు నిలవాలని చెప్పి ఈ ఊరు నుంచి మేమంతా కూడా గ్రామస్తులం కదిలి ఈ వీడియో చూస్తున్నాం. అందరికీ నమస్కారం. నగేష్ సారు ఏం తప్పులపోలేదు, ఆయన అత్తగారి పైసలు కూడా తీసుకోలేదు. చిన్నప్పటి ఆయన తండ్రి సదాశివరావు సారు 100 రూపాయల జీతంతో వచ్చి వీళ్ళని బతికించిండు, వీళ్ళు బతికిండు. ఆయన ఎవ్వరి డబ్బుతోటి పడలేదు. ఆయన చాలా మంచి మనిషి. వీళ్ళందరూ కలిసి అంత ఆయన చేస్తే చూసుకున్నప్పుడు ఆయన మహాభారతం అంతా మేము వేసుకున్నాం, నాటకం ఇక్కడ భజనలు చేసినాం. ఆయన సారు అప్పుడు అన్ని చేసినాం. దేవుడితో సమానమైనటువంటి నాగేశ్వర్ గారు, నా ఊరే పుట్టినిల్లు, అన్న తల్లి పుట్టినిల్లుతో సమానం అని అటువంటి ప్రార్థన చేసిన ఒక వ్యక్తి నాగేశ్వర్. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి మీద ప్రొఫెసరు, జర్నలిస్టు. మరియు మేము అడగంగానే ఒక చిన్న ఎక్కువ ఇంతకుముందు మా జంపాలని చెప్పిండ్రు. నా పేరు కొట్రంగి రాజయ్య. ఆ సాయి వాళ్ళ ఇంటి పక్కనే మా ఆవిడ దగ్గర కూడా అటువంటి విషయాలు ఒక చిన్న మాకు ఒక కుమారుడితో సమానము. ఆయన ఇట్లా సంగతి సార్, మాకు ఎన్ని రోజులైనా కానీ మా ఊరి మీద మీకు చాలా భ్రమ ఉన్నట్టుంటే ఒక చిన్న సాయం సార్, మా ఊరందరూ కలిసి మా 20 రైతులము ప్లస్ మా ఊరి జనమంతా కూడా అతను మా ఎమ్మెల్సీ నాగేశ్వర్ కన్నా పెద్ద ఎవరు లేరు, మాకు ఇంతకన్నా మాకు దగ్గర అనుబంధం ఎవరు లేరన్న ఉద్దేశంతో అతన్ని ప్రాధాన్యంగా అడిగితే ఏంటి చెప్పండి అంటే ఏం లేదు సార్, అది చెరువు ఎప్పుడు పుట్టిందో తెలియదు, 60-70లో 60-50లో అది చెరువు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా 20 రైతులందరూ మొత్తం కంప్లీట్గా పంట పండితే తినే రోజులు లేవు. అతను ఇప్పుడు వైఎస్ఆర్ పీరియడ్లో 2007-8 సంవత్సరంలో అతనికి ఒక చిన్న విషయం చెప్పినామో లేదో 60-70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మాకు ఇవాళ 2 పూటల అన్నం తినకన్నా 3వ పూట కూడా తినే అన్నాన్ని ఇచ్చినటువంటి మా నాగేశ్వర్ గారు. మా రామాయణము, మహాభారతం అంటే అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి ఇక్కడ తెలిసింది కాదు. సినిమాలు లేవు, షికార్లు లేవు, రేడియోలు లేవు, టీవీలు లేవు. ఎప్పుడు 60-65లో ఆ పీరియడ్లో కూడా అతనికి ఎట్లట్టుందో తెలియదు. భగవంతుడి స్వరూపంతో ఆయనకు మహాభారతం పట్టించినటువంటి వ్యక్తి కూడా మా నాగేశ్వరరావు అని మేము మా పెద్ద పంతులు అనేది పంతులు అనేది వాళ్ళిద్దరు అన్నదమ్ములు సదానందం సదాశివరావు గారి చిన్న కొడుకు నాగేశ్వర్. అంటే అతని మీద మాకు ఎంత ప్రేమ అంటే ఎనలేని ప్రేమ మా ఆదిల్పేట గ్రామస్తులకు అందరినీ. ఇవాళ ఎక్కువ చెప్పాలి సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ మీద వచ్చినటువంటి అభాండాన్ని వెనుకకు తీసుకొని ఇక మీరు ఏమంటుంది కదా తెలియదు, కానీ దాన్ని మాత్రం వెనుకకు దగ్గర తీసుకొని అతని మీద ఇచ్చినటువంటి విచ్ఛిన్నాలను దగ్గర తీసుకోవడం మీ ధర్మత, మా విధేయత. నా పేరు కొట్రంగి శకరాం, కొట్రంగి లింగయ్య కొడుకు శకరాం. అయితే మాతోనే ఆ పిల్లగా ఇక మేమంతా ఒకటే బ్యాచ్, ఒకటే నెల పుట్టినోళ్ళం. ఇక మేము ఎట్లా కొట్లా పోయేటోళ్ళం. ఆయన చదువుకున్నాడు. ఇక ఎక్కువ శాతం ఏంటంటే ఇక ఆయన చదువుకొని మెల్లగా అటు వెళ్ళిపోయాడు. ఇక మేము ఇక్కడనే ఉండి ఎట్లా కొట్ల కాశంలో మాకు చదువు శాస్త్రం ఏం రాదు. సింగరేన్లా ఇక మేము అదో అప్పుడు జేపీ రావు పెట్టిన దాంట్లో ఉరికినాం. 32-34 సంవత్సరాలు బాయ్ పని కూడా చేసినాం. ఇక ఆయన పుణ్యమే
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఎర్రజోరు కోసం చాలా చాలా అందరిగా ఊరు భక్తులు తిరగబడి మాట్లాడిన దానికి ఆయన ఒక మొత్తం సాయం చాలా చేసినోడు, ఇక మొత్తం తిరిగినోడు, అన్నీ చేసిండు ఆయనే. ఇక్కడ చేసే పనులు ఉంటే చెప్పుకున్నాం, అన్నీ చేసినోడు ఆయన. నా పేరు కొట్టరంగి పోషయ్య. మా నాన్న మానయ్య మాతోని కలిసి చదువుకున్నాడు, మాతోని 3 తరగతి దాకా ఉండి చాలా చెప్పేది, మహాభారతం చెప్పేది, మాతో కలిసి ఉండేది. నేను అన్ని పరంపర చేస్తాను కానీ మాతో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసేది. ఎలాంటి తప్పు చేయొద్దు, మంచిగా ఉండాలని మాకు ఎలాంటి మాకు చిన్నప్పటి నుండి మాకు అదే మాట చెప్పేది. మేము సింగరేం చేసినాం, అయినా ప్రిపరేషన్ అక్కడ హైదరాబాద్లో ఆయన చేసుకుంటుండే, మేము ఎమ్మెల్సీ అయినా ఎసొంటి వాడంటే అబద్ధం అనే వ్యక్తి ఆయన నోటి నుంచి ఎన్నడూ రాలేదు. మాతో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చేది, ఓ 5 ఏళ్ళకు 4 ఏళ్ళకు 3 ఏళ్ళకి వచ్చేది, మా అక్కడ ఉండేది, ఒక్కరోజు ఉండి మళ్ళీ తెల్లారిపోయేది. అసలు వ్యక్తి మీద ఇసొంటి నిందలాంటి ఆయన భరించలేకపోతాను, మాకే భరించలేకపోతాను. ఇంత మంచి వ్యక్తి అది ఇసొంటి వ్యక్తికి ఇంత నిందలు అంటే అంతా మేమే, మా ఊరంతా, మా ఊరు ఆదిరిపేట మందవరం మండలం మంచిర్యాల జిల్లా. ఏంటంటే ఇప్పుడు మేము ఇంత బాధపడుతున్నాం అంటే ఇదే పెకెట్లు ఇక్కడ మేము ఆడుకునేది, ఇదే బజార్, అప్పుడు చిన్న బజార్, మట్టి బజారు. ఈ రోజున రోడ్ అయింది కానీ అప్పుడు ఎర్రగుడి చెరువులో దాదాపు ఒక శ్రవణతే 3 ఏళ్ళు ఎండిపోయేది. మళ్ళీ సంఘసారు మా ఎర్రగుడి చెరువుకు ఎవరికి లేదు, ఒక ఆదిపేట చెరువు ఎక్కే మనుషులకు ఉండేది. అని 100% 90 మందికి ఇక్కడ ఉన్నది. మనం ఎవరికి ఉన్నా కానీ 2 ఎకరాలు ఎకరం తప్ప ఎవరికి 5 ఎకరాలు లేదు. అని మీకు 90 మందికి పండే జాగ్రత్తను చూస్తాయి. ఒకరికి నౌకరి అంటే 9 వస్తుంది. అని 20 సెట్ చెప్తే మీకు 100కు 90% అవుతుంది. దాన్ని ఎంత వాడి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయన ధన్యవాదాలు. అంత వ్యక్తి అక్కడితో లేదు, మాకే పాల్పిస్తాను. ఎలాంటిది ఎవరు కానీ ఆయనకు అన్యాయం చేయకూడదని నేను చర్య తీసుకుంటాను. నా పేరు గంగుబాయి, ఆయన పేరు భూమయ్య. ఇక ఈయనే పుట్టిండు, ఈ ఇంటనే పుట్టిండు ఆయన నాగేశ్వరరావు. మంచోడు, ఈడికి ఆడికి మంచిగా ఉండే, బుద్ధి మంచిది. అలా ఏనాటి ఆయన కోపతాపం అది ఇది లేకుండే ఆయనకు. మా ఇల్లు కలిసి ఉన్నది, లింగాయ పటేల్ బిడ్డని. ఆడ ఉండే ఈడే ఉండే, ఈడికి ఆడికి వచ్చేది ఆడేది. మేము ఆకులు చేసిన ఆకులు మాకు మడత పెట్టించి లెక్క పెట్టించాడు. మేము ఇంటి పక్క ఇల్లు వాళ్ళదే. నా పేరు మంగళి మల్లయ్య, మంగళి పోసమ్మ కొడుకును. అయితే మాకు చిన్నగా అప్పటికే మాతో కలిసి మెలిసి మా ఇంటికి కచ్చుకుంటూ పోవుకుంటూ మాతో కలిసి మెలిసి తిరిగిన పిల్లడు. అలాంటి వాడు మాకు అన్ని బుద్ధులు బతులు చెప్పుకుంటూ ఇక పేద వర్గాలలో ఉన్నా కానీ మంచిగా బతకాలి, మంచిగా చదువుకోవాలని సమస్యలు ఇచ్చుకుంటూ మా స్కూల్లో సమస్యల్లో కూడా తీర్చిండు. మాకు అన్ని విధాలు తీర్చి, మా ఎడచెరువు కూడా తీర్చి మమ్మల్ని ఏ తీరు బతకాలని నేర్పి మాకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు. రంగిరామయ్య బిడ్డని లక్ష్మమ్మంటే నేను. ఎందుకంటే ఈ నాగేశ్వర పుట్టిన కాడికి వెళ్ళి మేమందరం తెలుగు వచ్చినాం. మాకు ఆ తెలుగు కూడా లేకుండా విన్నవా, ఆటలల్లో పాటలల్లో పనులల్లో వాళ్ళ కుటుంబమే మంచిది. ఆయన ఎంతో చాలా మంచోడు, మాకు ఇష్టమైన మనిషి. వాళ్ళ ఇల్లు ఉన్నది, వాళ్ళ గడ్డ మీద మేమున్నాం. మమ్మల్ని చూసుకుంటా వాళ్ళని చూసుకుంటా మేము బతికినాం. ఆయనకు చెడు బుద్ధి అయితే లేదు, చెడు బుద్ధి లేదు, వాళ్ళ కుటుంబానికి లేదు, వాళ్ళ అమ్మాయికి లేదు, వాళ్ళ చిన్నబాబుకి లేదు, ఒక్కరికి లేదు. వాళ్ళు మంచోళ్ళు మా దాంట్లో కలిసి ఉండలేదు, మేమందరం వాళ్ళతో పాటు కలిసి ఉన్నాం. నా పేరు కొట్టడానికి ఇస్తా. మా ఆయనకన్నా చిన్న పెద్దవాళ్ళే, ఆయన మహాభారతం చెప్తే మొత్తం చదివెట్టి. నాగేశ్వర్ సార్ గారి ఎమ్మెల్సీ గారు అయినటువంటి నాగేశ్వర్ సార్ గారి బాల్యమిత్రుడైనటువంటి వాళ్ళ కొడుకుని నేను రామచంద్రని నేను మాట్లాడుతున్నది. మా నాన్నగారు చెప్పేది బాల్యంలో ఈ పోషే వాళ్ళ ఇంటికైతేనేమి, మా ఇంటికైతేనేమి, రాజయ్య వాళ్ళ ఇంటికైతేనేమి వెళ్ళి అంబలి తాగేదట, తర్వాత గట్క తినేదట. ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో అంబలి కాయడం కానీ లేకపోతే గట్క కానీ అండకపోయేది. ప్రత్యేకంగా వీళ్ళ ఇళ్ళకు మా ఇళ్ళకు వచ్చి అంబలి తాగేది. నేను గట్క మాతో అంబలి తాగేది, గట్క తినేది, అట్లనే మాతో గోళీలు ఆడుకునేదని మా నాన్నగారు చెప్పడం జరిగింది. అయితే నిస్వార్థ సేవాపరుడైనటువంటి బాల్యం నుంచే సామాజిక సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా నాగేశ్వర్ సార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అయితే ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం కోసం కానీ వాళ్ళ చుట్టాల కోసం కానీ వాళ్ళ బంధువుల కోసం కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, కనీసం ఒక్క పని కూడా చేయించుకోకుండా ఆయన సొంతంగా ఏదైతే
గ్రామంలో ఏదులాపురం గ్రామానికి పిలుస్తారు. ఇప్పటికి కూడా ఆయన ఏదులాపురం గ్రామానికి ఏమేమి అవసరాలు ఉండేనో ఆ అవసరాలను నేను పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఆ ఎర్ర చెరువుకు సంబంధించి 69 లక్షల రూపాయలు అడగగానే శాంక్షన్ చేయించడం, తర్వాత ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆదిల్పేట కొన్నారం అని రెండు గ్రామాలు కలిసినటువంటి సందర్భంలో ఉన్నత పాఠశాల అనేటువంటి కొన్నారం గ్రామానికి మరుగుదొడ్లే కానీ, కాంపౌండ్ వాలే కానీ, మినరల్ వాటర్ ప్లాంటే కానీ, తర్వాత తాను పుట్టినటువంటి గ్రామం అయినటువంటి ఆదిల్పేట గ్రామంలో కాంపౌండ్ వాలే కానీ, తర్వాత మరుగుదొడ్లో కానీ అక్కడ కూడా మినరల్ వాటర్ లాంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇంకా కూడా రామచందర్ మనోకి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లు చేసి ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏమైనా కావాలన్నా చెప్పండి అని నెలకొకసారి నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు సార్. అలాంటి సార్ మీద మన ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరో వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎదిలాపురం అనే గ్రామం నుంచి ఎక్స్ సర్పంచ్ సోదరి రాంబాయి కొడుకుని ఒక 2 విషయాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడదలుచుకొని చెప్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి ఎదిలాపురం, ఇప్పుడు ఆదిల్పేటగా పిలువబడే మా గ్రామానికి ఎప్పుడు ఎలాంటి సహకారాలు కావాలన్నా, ఏ విషయం ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను నా పై ఉన్న అధికారులతోటి ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా కానీ ముందుబడి చేయించి మన గ్రామాన్ని సుందరీకరంగా సస్యశ్యామలంగా ఉండేటట్టు ప్రతి విషయంలో అండదండలు మీకు ఉంటాయని చాలాసార్లు సారు ఎన్నోసార్లు పెద్దవాళ్ళ నుంచి ఇప్పుడున్న పిల్లల వరకు అందరికీ కూడా అహంకార భావం లేకుండా అంత పెద్ద ప్రొఫెసర్ స్థాయిలో ఉండి కూడా చిన్న పిల్లవాడు కూడా ఆయన నెంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేస్తే ఆ వయసు మాత్రం చూడకుండా ఏ వ్యక్తితోటి పరిచయం లేని వ్యక్తితోటి కూడా 5-10 నిమిషాలు కేటాయించి మనసు నిండా మాట్లాడి ఏ కల్మషం లేకుండా నా ఊరు అన్న భావంతో ఏ మంచి పనికైనా నేను సహకరిస్తానని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఉన్న స్థాయిలో కనీసం ఆయనతో ఫోన్ మాట్లాడే అర్హత కూడా మా విలేజ్ నుంచి కానీ మా మండలం నుంచి కానీ లేని పరిస్థితి అయినా కానీ ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడే ప్రతి వ్యక్తితోటి ఫలానా మందమాని మండలం, ఆదిల్పేట విలేజ్, కొన్నారం విలేజ్, మామిడిగడ్డ విలేజ్, ఇట్లా విలేజ్ పేరు చెప్పంగానే రూరల్ ప్రాంతాలలో ఏ ఒక్క వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినా ఆయన అందరినీ మంచి భావంతో పలకరించి ఏ వ్యక్తికైనా 5-10 నిమిషాలు కేటాయించి మన సమస్యలు విని సమస్య పరిష్కారానికి ఎల్లవేళలా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి కలిసి మీ సమస్యలను తీర్చుకోవచ్చు. రకరకాల వాక్యాలు మాట్లాడము, తెలిసి తెలియని విషయాలు మాట్లాడము అది సమంజసమైన విషయం కాక ఈరోజు మేము మా గ్రామంలో చిన్న కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా దయచేసి అందరూ చూసి అలాంటి స్వభావం ఉన్న వ్యక్తి కాదు అని తెలియజేయడానికే మా ఆదిల్పేట తరఫున మేమంతా అందరికీ యావత్ ప్రజానీకానికి మా మనసులో ఉన్న బాధని మీకు వ్యక్తం చేస్తున్నాం. దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటున్నాము. నేను ప్రస్తుతం ఈ ఆదిల్పేట గ్రామ సర్పంచ్ని. అయితే మా నాన్న పేరు నెల్లూరు సోమయ్య నాగేశ్వరరావు సారు. మళ్ళీ ఆయన మీద లేని నిందలేసి మా ఆదిల్పేట ప్రజలను అంత కించపరిచంగా విధంగా మాట్లాడుతున్నారు. అది కాదని తెలియజేయడానికి నేను కుట్రంగి లింగయ్య వారి వాళ్ళ మనమన్ని కుట్రంగి మల్లయ్య వాళ్ళ కొడుకుని, చిన్న కొడుకు. అయితే ఆయన ఈ గ్రామంలో చిన్న విలేజ్ అంటే ఆదిల్పేట ఏడులోపురం అనే గ్రామంలో పుట్టి ఆయన చిన్న ఒక పేరింటి ఇంట్లో పుట్టి తెలిసి ఆయన ఈ స్థాయికి తిరిగి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్న నాగేశ్వరరావు గారికి ఆయన మంచి వ్యక్తి అని తెలవడానికి ఈ వీడియో చేసి మీకు చేస్తున్నాను. కుట్రంగి శ్రీనివాస్ కుట్రంగి రాజయ్య కొడుకుని. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక అనుభవుడు. ఆయన గురించి చదువుతున్న ఈ రోలింగ్ చూస్తే మాకు రోజు నిద్ర కూడా పడలేదు. మిమ్మల్ని ఇంప్రెషన్గా తీసుకొని ఊర్లో యూత్ కానీ జాబులు కానీ కొట్టడం కానీ మా ఊరి నుంచి ఇంత పెద్ద మనిషి అయిన కానీ తీసుకొని మంచి పనులు చేయడంలో మీరు ముందుంటారు. మీ మీద విశ్లేషణ కానీ మేము రోజు మీ
ఛానల్లో మీరు పెట్టే వీడియోలు చూడడం కానీ ఇటువంటి మంచి మంచి విశ్లేషణ వింటూ పెరిగిన వాళ్ళం మేము మీద పోలింగ్ మేము చూడలేకపోతున్నాం. నా పేరు కొట్రంగి రవీందర్. నేను కొట్రంగి వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని వ్యక్తి కాదు. అతని మీద అతను ఏమైనా ఎంకేసుకోవాలనుకున్నా సంపాదించుకోవాలనుకున్నా ఇప్పటికీ ఆయన ఒక పొజిషన్ ఉండేటప్పుడు. కానీ అలాంటి గుణం కాకుండా ఒక విశ్లేషాత్మకంగా ఒక ప్రొఫెసర్గా ఎమ్మెల్సీగా అతను చాలామందికి ఎన్నో రకాల సేవ చేసినాడు. నాకు తెలివచ్చిన కాని చెల్లి మా ఊరు చెరువు అనేది అసలు వర్షం కొట్టిన పంటలు పండలేదు. నాకు తెలివి వచ్చిన తర్వాత ఒకసారి ఊరికి వచ్చింది. అప్పుడే నాకు సార్ తెలుసు, అంతకుముందు నాకు తెలియదు. సార్ అచ్చుడుతోనే ఇట్లా సమస్య ఉంది అని అడుగుతూనే మా ఊరికి చెరువు మరమ్మతులు చేయమని డబ్బు అప్పుడు వెంటనే పనులు కావాలని ఇచ్చేసి పనులు జరిపించిండు. అప్పటి నుంచి మా చెరువు కింద 2 పంటలు పండుతున్నాయి. ఇలాంటి చాలా కార్యక్రమాలు మా ఊరే కాదు మా మందమారి మండలంలో చాలా విలేజ్లో చేశాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా దారుణంగా మాట్లాడడం మేము సహించలేకపోతున్నాము. దయచేసి మా గ్రామస్తుడైన సార్ గురించి ఇలాంటి ఇష్టపరిచే మాటలు మాట్లాడకండి, తెలుసుకొని మాట్లాడండి. అతను డబ్బే కావాలనుకుంటే ఏ విధమైన సంపాదించిన వాడు కొంచెం చూసి తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అయ్యా, నేను ఈ ఆదల్పేట గ్రామ రైతుని. నా పేరు రాగుల పూజయ్య, మా తండ్రి పేరు లక్ష్మయ్య. మేము ఎంతో మంది దగ్గరికి ఎందరికో పోయి తిరిగినా కానీ ఈ చెరువు మంజూరు కాలేదు. నాకు దీని వెనుక 2.5-3 ఎకరాల భూమి ఉంటుంది. పుట్టకచ్చి కంకి పెట్టే ముప్పుకు మొత్తం ఎండిపోయేది. మాకు ఈ ఊరి రైతులకు అప్పుడు వెనకటి చెరువు కాబట్టి అందరికి 1 ఎకరం 2 ఎకరాలు 2 ఎకరాలన్నర అంత చిన్న రైతులే, పెద్దోళ్ళం కాదు. ఎంత బాధపడ్డా ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు. ఆ రోజుల్లో మనవులే పుట్టిండు కదా ఈ సారు అని చెప్పి ఒకసారి మేము వేడుకుంటే మమ్మల్ని దయచేసి మా ఆరోపణ అర్థం చేసుకొని ఆ నాగేశ్వరరావు మాకు దేవుడే, మాకు అన్నం పెట్టి మాకు 2 పంటలు పండేటట్టు చెరువును వేసి మంజూరు చేసి ఒకసారి మా ఊరికి వచ్చి మేము ఆయన రుణం తీసుకుందామన్నా కానీ ఇక ఆయనకు వీలు కాలేదు, రాలేకపోయాడు. ఇక మేము ఆ 2 పంటలు పండుగ చేత మంచిగా రేట్లు పెరిగినాయి భూములకు. ఈ ఊరిలోకి ఒకప్పుడు భూములు లేనోళ్ళు ఈ చెరువు వెనుక పంట పండించుకుని అందరం తిని మా పిల్ల పాపల మంచిగా పెంచుకున్నాం. అటువంటి నాగేశ్వరరావు మీద అపనిందలేసుడు మీకు పద్ధతి కాదు. ఆ దేవుడు ఆయనకు అండగా ఉండి అన్ని విధాలు ఆదుకోవాలి. మాకు రామాయణం అటువంటిది, భారతం అటువంటిది. చిన్నపిల్లలు మాకు ఇట్లా అట్లా అని మాకు మంచి జ్ఞానం మంచి బుద్ధి నేర్పించాడు. మా పల్లె కూడా బాగా ఆదిపెట్టిన పల్లె, చిన్న పల్లె మాది, చిన్న గ్రామం. సారు దయచేసి అందరూ ఆయన ఆరోపణలు మానుకొని మంచి చేయగలరని మీకు దండం కోరుతాను. దండం పెట్టు. ఇదిగో మనము కొండారం కూడా వచ్చేసాము. వారు చేసిన కాంపౌండ్ వాల్స్ కొండారం పెద్ద స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుంచి చూసుకుంటే మన లోపల కూడా లోపల కూడా అక్కడి నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళ అక్కడి నుంచి విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంది. ఇది కొండారం స్కూల్. ఇది కొండారం ఈ లోపల కూడా పిల్లలకు మరుగుదొడ్లకు వారు సాంక్షన్ జరిగింది. అలాగే ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మనం ఆదిలపేటలో చూసినట్టుగా వారి ఇల్లు విస్తీర్ణం కూడా 4 గుంటల విస్తీర్ణం ఉంటుంది. దానికి ఇప్పుడు విలువగాను ఒక 40 లక్షల రూపాయల దాకా ఉంటుంది. వారు కావాలనుకుంటే అవి వారు సొంతంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే వారు ఒకటే ఉద్దేశం, మా గ్రామస్తులు చెప్పిన మాట ఏంటంటే, గ్రామ యువత కోసం వారి భవిష్యత్తు కోసం ఆలోచించి వారు ఇక్కడ గ్రంథాలయం కూడా నేనే ఏర్పాటు చేస్తాను, కట్టిస్తాను, ప్రభుత్వంతోటైనా మాట్లాడి చేయిస్తాను, లేదంటే నా సొంత డబ్బులతోటైనా కూడా చేస్తానని మా గ్రామస్తులందరూ కూడా మాట వేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అనూన్యంగా వాళ్ళ గౌరవం తగ్గిస్తారంటే మాకు చాలా బాధగా ఉంది.